ప్రారంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు అనేక ఆపదల్లోంచి కాపాడుతూనే ఉన్నాడు. లోపడ్డామని కాదు, భవిష్యత్తులో లోపడతామని ఎరిగిన వాడై ఇక లేదురా మనకి లైఫ్ అయిపోయింది మన పని అనుకున్న ఘట్టాలలో సైతం మనల్ని సేవ్ చేసుకుంటా బతికించి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఈ మ్యాటర్ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి లోబడటం, స్వబుద్ధిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని ఆలోచనలను వెతుక్కొని వాటిని అనుసరించి బ్రతకడంలో ఉన్న దీవెన. 20 సంవత్సరాల ప్రాయం వరకు నా ప్రయాణం అలా సాగింది. కానీ నేను పొందినటువంటి ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం ఏం లేదు. అదంతా చేదైన అనుభవాల్లో సాగింది. పసి హృదయంలోనే ఎన్నో గాయాలు, కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. కానీ ఇంచుమించు 20 ఏళ్ల ప్రాయంకి వచ్చినప్పుడు జీవం గల దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఆయన్ని గుర్తెరిగిన తర్వాత ఆయన ఆలోచనకి నా జీవితాన్ని అప్పగించుకొని దేవుడు చెప్పినటువంటి ఆలోచనల చొప్పున బ్రతకడానికి నిర్ణయించుకొని ఎప్పుడైతే అడుగులు సాగించానో, అది కుటుంబ జీవితంలో కావచ్చు, విశ్వాసయాత్రలో కావచ్చు, దైవ సేవలో కూడా అదే నియమం. దేవుని సేవలోకి వచ్చినప్పుడు కూడా ప్రారంభంలో అందరిలాగానే సొంత ఆలోచనలతో ప్రయాణం చేశాను. తర్వాత దేవుడిచ్చిన ఆలోచనల కంటే ఉత్తమమైన ఆలోచన లేదని సేవా సంబంధమైన విషయాల్లో కూడా దేవుని ఆలోచనలకే ప్రయారిటీ ఇచ్చాను. ఈ విషయంలో దేవుడు ఏం చేయమంటున్నాడు, ఈ విషయంలో దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఈ విషయంలో దేవుడు ఏం సలహా చెప్తున్నాడు అని వాటిని అనుసరించి నేను బ్రతకడానికి నా మనసుని దిటవ చేసుకొని జాగ్రత్త పడ్డాను. దాని ఫలం చాలా అనుభవించాను. నిజంగా ఒక మనిషి తన జీవితంలో పొందాలి అని ఆశించే వాటిలో చాలా వరకు నేను పొందాను. కానీ నా ప్రయాణం ఎలా ఉందంటే, పడతా లెగుస్తా ఉన్నట్టుగానే ఉంది. కానీ అందుకోవాల్సినవన్నీ అందుకునేటట్టు కృప దొరికింది నాకు. ఒక గాయం, ఒక ఆనందం అన్నట్టు. ఇంతకీ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏదో ధారాపాతంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీ కథ మొత్తం కూడా దేవుని మాట వినండి అనే దాని మీదే ఉంది. అది కాస్త పిచ్చి తెలివితేటలు మానుకొని, మన బ్లెంట్ భాషలో చెప్పాలంటే సోది వేషాలు మానుకొని కొద్దిగా ఆయన చెప్పింది వినండి, వెతుక్కోండి. ఆయన చెప్పిన మాటలు ఏం చెబుతున్నాడో కాస్త వెతుక్కొని కొద్దిగా ఆ మాటలను అనుసరించి బతకడానికి మనసును దిటవు చేసుకొని ట్రై చేయండి. నష్టం కలిగినట్టుంటుంది, నష్టం కాదు. గాయం కలిగినట్టుంటుంది, గాయం కాదు. ఒకటే, నాకు తెలియదు ఈ విషయంలో నువ్వు చెప్పినట్టు నేను చేశా, నువ్వు చెప్పినట్టు నేను చేయకపోతే నువ్వు నా మీద కేసు రాసుకుంటావు. నువ్వు చెప్పినట్టు నేను చేశా, దానికి తగిన జవాబు నాకు రాలేదనుకో, నేను